నమస్కారం అండి. ఈరోజు విశాఖపట్నం జిల్లా డిఆర్సీ మీటింగ్ జరగడం జరిగింది. దీనిలో గత సమావేశంలో జరిగినటువంటి సమస్యల మీద తీసుకున్న చర్యల గురించి కూడా చర్చ జరిగింది. ఆ రోజు రేజ్ చేసినటువంటి ఇష్యూస్లో చాలా వరకు పరిష్కారం కాబట్టి వీటి పట్ల సభ్యులందరూ కూడా సంతృప్తి వ్యక్తపరిచారు. ఈరోజు ప్రధానంగా మంచినీళ్ళు అనేది డ్రింకింగ్ వాటర్ సమస్య కొన్ని ప్రాంతాల్లో ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో ఉన్నాయని చెప్పడం జరిగింది. కానీ వాటర్ సప్లై ఉంది, ఒకసారి దాని మీద రివ్యూ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా వాటర్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి డిఆర్సీ సమావేశం నిర్దేశించడం జరిగింది. దీంతోపాటు కొన్ని ప్రాంతాల్లో లైట్స్ ఇల్యూమినేషన్ పెంచాలనే దాన్ని ఆల్రెడీ సర్వే చేయడం జరిగింది. స్ట్రీట్ లైట్స్లో ఇల్యూమినేషన్ పెంచే విధంగా కూడా యాక్షన్ ప్లాన్ తీసుకుంటున్నామని చెప్పేసి చెప్పడం కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదైతే డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్స్ని కెపాసిటీ పెంచుకోవాలి. రేపు సమ్మర్లో వాటికి అనుగుణంగా కొన్ని ట్యాంక్స్ని కూడా గుర్తించడం జరిగింది. వీటిని ఇరిగేషన్ శాఖ పంపించి సమ్మర్లో ఆ కెపాసిటీ పెంచుకున్నట్టయితే రేపు మనకి పోలవరం లెఫ్ట్ కెనాల్ నుండి మన ప్రాంతానికి వచ్చే నీళ్ళకి స్టోర్ చేసే విధంగా రిజర్వాయర్స్ పెంచుకోవాలనేది కూడా ఈరోజు తీర్మానించడం జరిగింది. టిట్కో ఇళ్లకు సంబంధించి చాలా కాలం నుంచి సుదీర్ఘంగా పెండింగ్ ఉన్న అంశం. దీనిని రేపు అసెంబ్లీ సమావేశాల్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రులు, అదేవిధంగా టిట్కో ఎండి, ఆ శాఖ సెక్రటరీస్తో ప్రత్యేకంగా ఒక సమావేశంగా కూడా ఏర్పాటు చేసుకొని ఈ సమస్యల మీద విశాఖపట్నం జిల్లా మీద చర్చిద్దామని చెప్పేసి కూడా ఈ తీర్మానాల్లో డిసైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి సచివాలయాల్లో ప్రింటర్స్ ప్రాబ్లం ఉందని చెప్పేసి వాటి తీసుకురావడం జరిగింది. వాటి టెండర్స్ కూడా పిలిచిన్నారు. కొద్ది రోజుల్లో అది పూర్తి చేస్తారు కూడా వాళ్ళకి ఇష్యూ చేయడం జరిగింది. తర్వాత కొన్ని ప్రాజెక్ట్స్ అమలు చేసే దానిలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి రైల్వేస్, నేవల్, పోర్టు, డాక్యార్డ్ ఇట్లాంటి వాటి కోసం ఆ సమస్యల పరిష్కారం కోసం ఆ సంస్థలో ఉన్నటువంటి అధికారులతోటి మన జిల్లా రెవెన్యూ అధికారులతోటి కమిటీని కూడా ఏర్పాటు చేసి రెగ్యులర్గా మానిటర్ చేసి ఆ సమస్యను పరిష్కరించుకొని చేసి అభివృద్ధి పరంగా ఎక్కడ ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండే విధంగా ఒక కమిటీని ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. అదే మనకి ఈరోజున శానిటరీషన్ వర్కర్స్ కింద కొంచెం షార్టేజ్ ఉన్నారన్నారు. వాటి ప్లేస్లో టెంపరీ వర్కర్స్ని తీసుకోవాలని చెప్పేసి డిఆర్సీ కూడా ఈరోజు వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈ ప్రాంతం అనేది పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ప్రాంతం. విశాఖపట్నంలో ఆర్థికంగాను అదేవిధంగా ఒక ఉపాధి కల్పించే కేంద్రంగాను అభివృద్ధి చేస్తున్నాం. టూరిజానికి ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి మనం క్లీన్ అండ్ గ్రీన్తో పాటు సౌకర్యాలు కూడా పెంచాలనే దాని మీద నిర్ణయించుకోవడం జరిగింది. ఎవరైనా ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉన్నట్టయితే అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వ భవనాలను కూడా గుర్తించి వాటికి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించి వాళ్ళకి మారాలని కూడా ఈ సందర్భంగా మనం నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొన్ని సుదీర్ఘకాలంగా కొన్ని కేసులను కోర్టులో ఉన్నాయి. ఆ కోర్టులో ఉన్నటువంటి కేసులు ఏమేమి ఉన్నాయి, వాటికి అఫిడవిట్ వేసారా, సబ్మిట్ చేశారా, కౌంటర్ అఫిట్, అవన్నింటినీ కూడా ఒక సమీక్ష చేయాలని చెప్పేసి ఒక స్పెషల్గా చేయమని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి డిఆర్సీ నిర్దేశించడం ద్వారా తెలియజేయడం జరిగింది. ఇవన్నిటి కూడా ప్రధానంగా రెవెన్యూ పరంగా ఏదైతే ప్రభుత్వం జీవో నెంబర్ 30 తీసుకున్నారో, జీవో నెంబర్ 45 వాటికి సంబంధించినటువంటి భూముల్ని ఎవరైతే భూముల మీద నివసిస్తున్న పేదలకి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోండి. వాటి ఏదైనా సమస్యలు ఏదంటే స్థానిక ప్రజాప్రతినిధులతోటి సమన్వయం చేసుకొని ముందుకెళ్ళాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దీపం 2 పథకం ద్వారా ఎవరికైనా లబ్ధిదారులకి కనెక్షన్స్ ఉన్నటువంటి వాటిలో మనకి బీపీఎల్ ఫ్యామిలీస్లో అదేమైనా సాంకేతిక కారణంతో రాని వాళ్ళు కూడా గుర్తించి వారందరికీ కూడా ఈకేవైసీ కానీ అకౌంట్స్ కానీ క్రియేట్ చేసి గవర్నమెంట్ ఇచ్చేటువంటి బెనిఫిట్స్ వాళ్ళందరికీ ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, కొన్ని అంగన్వాడీ సెంటర్స్కి కొన్ని చోట్ల వాటర్ ఫెసిలిటీస్ లేవని చెప్పడం జరిగింది. వాటికి మనం బబుల్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తామని అన్నారు. ఇంకేదైనా సౌకర్యాలు ఉండేది జీవీఎంసీ ద్వారా పూర్తి చేయమని చెప్పేసి అవి చెప్పడం జరిగింది.
ఈరోజు సమావేశంలో ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వం ప్రకారం ఈ విశాఖ నగర అభివృద్ధిలో అందరూ సహకారాలు కావాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు మనకు ఉన్నటువంటి నీళ్ళ ప్రకారం మనం ఇస్తున్నారంటే కొన్ని చోట్ల కొండ ప్రాంతాల్లో వాటర్ ఉన్నప్పటికీ కూడా కొంచెం చేరడం లేదంటే దానికి కావాల్సినటువంటి పైప్ లైన్స్లో మనం వాల్స్ క్లోజ్ చేసుకుంటూ ఏరియా వారీగా డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పడం జరిగింది. రెండోది భవిష్యత్తు కోసం ఒక 3-4 చిన్న ట్యాంక్స్ని కూడా ఐడెంటిఫై చేశారు. 4.15 TMC వాటిని మన సామర్థ్యాన్ని పెంచుకొని నిల్వ చేసుకున్నట్లయితే వేగంగా అభివృద్ధి చెందిన నగరంలో భవిష్యత్తులో ఆ మంచినీటి అవసరాలు తీర్చేయడం కోసం చర్యలు తీసుకుంటున్నామండి. 4 ట్యాంక్స్ని అభివృద్ధి చేసుకోవడంతో పాటు అవసరమైతే ఇంకొక స్టోరేజ్ ట్యాంక్ కూడా నిర్మాణం చేసుకుందాం. దీనికి సంబంధించి ఐడెంటిఫై చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించమని చెప్పేసి చేస్తున్నామండి. ఇక్కడ కూడా ఎక్కడైందంటే మనకు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇరిగేటెడ్ ల్యాండ్ ఎక్కడ కూడా మేము ఇరిగేటెడ్ వాటి ఎక్కడ డైవర్ట్ చేయటంలా వ్యవసాయానికి సంబంధించిన నీళ్లు చుట్టుపక్కల మనం ఎక్కడైనా కానీ మేమైనా ఆ రిజర్వాయర్ నుంచి ఇస్తున్నాం. పోలవరం కూడా రేపు నవంబర్కి అనకాపల్లి వరకు నీళ్లు తీసుకొస్తున్నాం పోలవరం కాలువ దగ్గర నుంచి. అదేవిధంగా నెక్స్ట్ కమింగ్ ఇయర్లో మనం శ్రీకాకుళంకి వెళ్ళేటప్పుడు కూడా మనకు వస్తాయి. దానికి తగ్గట్టుగా మనం రిజర్వాయర్స్ని కూడా అభివృద్ధి చేసుకుందానికి యాక్షన్ రెడీ చేస్తున్నాం. విశాఖపట్నానికి ప్రజెంట్ అయితే ఉన్నటువంటి వాటర్ సరిపోతుందండి. కొన్ని సాంకేతిక సమస్యలు కొన్ని ప్రాంతాల్లో నీటికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారనేది ప్రజలు చూసి వాటి ట్యాంకర్స్ ద్వారా ఉన్నారు. ట్యాంకర్స్ కాదు, వీలైనంత వరకు యాక్షన్ ప్రిపేర్ చేసుకుని అందరికీ కూడా వాటర్ ఇవ్వమని చెప్పి చేయడం జరిగింది. కానీ భవిష్యత్తు అవసరాల దృష్ట్యా రిజర్వాయర్స్ కెపాసిటీ పెంచుకొని కొత్త వాటిని ఐడెంటిఫై చేయడం, అవసరమైతే న్యూ స్టోరేజ్ ట్యాంక్ కూడా ఒకటి కన్స్ట్రక్షన్ చేసుకొని మనం చేసుకుందామని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. దానికి తగినటువంటి ఎంత వాటరు ఎంత స్టోరేజ్ యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేయమని చెప్పడం జరిగిందండి. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ ఆదేశాల మేరకు RRR స్కీమ్ రిపేర్ రెనోవేషన్ రెస్టరేషన్ కింద 24 మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ కూడా మనం డెవలప్ చేయబోతున్నాము. అంతేకాకుండా గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ప్రీ మాన్సూన్ సమయంలో -8, పోస్ట్ మాన్సూన్ -3 +3 అండ్ -8 ఆ మీటర్స్ మధ్యలోనే ఉండే విధంగా వాటర్ కన్సర్వేషన్ ఎఫర్ట్స్ కూడా మనం ప్రారంభించడం జరుగుతుంది. దీనికి ట్యాంక్ మరమ్మతులతో పాటు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, అర్బన్ ఏరియాలో కూడా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సంబంధించిన యాక్షన్ ప్లాన్ కూడా GBMC ద్వారా త్వరలో మనం రోల్అవుట్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా మనము వాటర్ని చాలా వరకు కన్సర్వ్ చేయడం, అంతేకాకుండా ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు చెప్పినట్టు దాదాపు 4.5 TMC నిల్వ చేసుకునే విధంగా కొత్త ట్యాంకులు మనము అందుబాటులో తీసుకువస్తాము లాంగ్ టర్మ్ యాక్షన్ ప్లాన్లో భాగంగా. దాంట్లో ముడసర్లువ ట్యాంక్ కూడా మనము డెవలప్ చేసుకునే విధంగా ఎక్కువ వాటర్ మనం నిల్వ చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటాము. ప్రస్తుతానికి మనం తాటిపూడి, మేఘాద్రిగద్ద, గంభీరం, ఏలేరు కెనాల్ ద్వారా మనము సిటీ వాటర్ నీడ్స్ని మనం మీట్ చేస్తున్నాము. రాబోయే రోజుల్లో గంభీరం అదేవిధంగా మేఘాద్రిగడ్డ ఒక కెపాసిటీ కూడా పెంచుకునే విధంగా అక్కడ డీసిల్టేషన్ కార్యక్రమాలు కూడా ఒక లాంగ్ టర్మ్ 1 year 2 year యాక్షన్ ప్లాన్లో మనం పెట్టుకొని అక్కడ కెపాసిటీ కూడా పెంచుకునే విధంగా చర్యలు తీసుకోవాలని గౌరవ మంత్రివర్యులు చెప్పడం జరిగింది. దాని మేరకు కూడా మనము త్వరలో చర్యలు చేపట్టడం జరుగుతుంది.